ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా షిరిడి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మాకు ట్రైన్ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట, వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి. సో మేమైతే ఈరోజు అడ్వెంచర్ చేయబోతున్నాము, షిరిడి నుంచి హైదరాబాద్కి ఎలా రీచ్ అవ్వాలనేది. సో చూద్దాం ఎంతవరకు మా ప్రయాణం సాగుతుందో. లెట్స్ సీ. సో లేట్ ఎందుకు, ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. యాక్చువల్లీ బస్ టికెట్ ట్రై చేసాము. బస్ టికెట్ వచ్చి 3000 రూపీస్ ఉంది అండ్ 3500 రూపీస్ ఉంది. సో ఫ్లైట్ వచ్చి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఉందన్నమాట, అది కూడా ఔరంగాబాద్ నుంచి. అండ్ ఒకవేళ మేము పూణేకి వెళ్ళి అక్కడ నుంచి బస్సు వెళ్ళాలనుకున్నాడు, ఆల్మోస్ట్ 12 o'clock వరకు రీచ్ అవ్వాలి. సో ఏంటి ఎలా అనేది మేము ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసి కిందికి వెళ్ళి మార్కెట్ నుంచి ట్రై చేయాలి ఏమేమి ఉన్నాయి మాకు ఆప్షన్స్ అనేది. మేమైతే మన్మాడ్కి వెళ్ళి ట్రైన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ మాకు ట్రైన్ దొరుకుతుందా లేదా అనమాట. మేమున్న హోటల్. సో ఇక్కడ నుంచి అయితే మేము చెక్అవుట్ అయిపోయాము. ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి మేము కిందికి అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్ దగ్గరికి. సో అక్కడ నుంచి మాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూడాలి. సో లెట్స్ సీ. సో ఇదే ఫ్రెండ్స్ మా రూమ్ వచ్చి మేము ఇక్కడ తీసుకునేది, కాకపోతే వెరీ తక్కువ ప్రైస్కి అయితే మాకు దొరికింది రూమ్. సో ఓన్లీ 600 రూపీస్కి దొరికింది. మేక్ మై ట్రిప్లో నేను బుక్ చేశాను అనమాట ఈ రూమ్. ఇదొకటి, ఇంకొక రూమ్ వచ్చి 400 రూపీస్. సో 2 రూమ్స్ విత్ ట్యాక్స్ కలిపి 1100 రూపీస్కి అయితే మాకు వచ్చింది పర్ డే. మెల్లిగా అలా రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆటోస్ కోసం చూసామన్నమాట. ఒక ఆటో అయితే దొరికింది మన్మాడ్కి వెళ్ళడానికి. సో 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు మాకు, షిరిడి టు మన్మాడ్. సో చూద్దాం ఈయన ఎలా వెళ్తాడో. అసలు ఆటో చూస్తేనే భయం అవుతుంది, అది అసలు స్టార్టే అవుతలేదు. దాన్ని డక్క కొట్టి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో చూద్దాం ఈయన ఎంతవరకు వెళ్తాడో. ఆటో చూస్తే పాతగానే ఉంది కానీ ఒక రేంజ్లో కొడుతున్నాడు డ్రైవర్ మాత్రం మా బండిని. అసలు చూడండి, అసలు బండ్లన్నీ ఏ రోడ్లు ఎక్కడ వెళ్తున్నాయో మా ఆటో ఎక్కడ వెళ్తుందో. మొత్తం ఆఫ్ రోడింగే నడుస్తుంది మాకు ఎక్కినప్పటి నుంచి. అసలు బాబు నీ పేరేంటి నాయనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. ఎందుకు ఎక్కినాం రా బాబు అనిపించేటట్టు నడిపిస్తున్నాడు ఈ డ్రైవర్ అయితే. అసలు ఇష్టం వచ్చినట్టు కట్లు కొడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేస్తున్నాడు. ఏమైనా అడిగితే మాత్రం ఇది మనకి రెగ్యులర్ రూటే ఇది అని అంటున్నాడు. కానీ చాలా డేంజరస్ ఇలా వెళ్ళడం మాత్రం. మేము అనవసరంగా ఎక్కామనిపించింది అనమాట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ ఆటో. మా ట్రైన్ వచ్చి 8:50కి స్టార్ట్ అవుతుంది మన్మాడ్లో. సో ఈడేమో ట్రైన్ని క్యాచ్ చేయాలి, మనకు లేట్ అయిపోతుంది అని చెప్పి 7:15 అవుతుంది ఇంకా టైం. ఇంకా ఆల్మోస్ట్ మేము ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలి అంతే. ఫాస్ట్గా కొడుతున్నాడు అసలు, ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి అసలు. మొత్తానికి అయితే మేమైతే రీచ్ అయిపోయాము మన్మాడ్ రైల్వే స్టేషన్కి. 8:30 వరకు మమ్మల్ని తీసుకొచ్చాడు. అంత ఫాస్ట్గా వచ్చినా కూడా 8:30 అయింది వచ్చేసరికి. మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడ 2 hours పట్టింది అక్కడ షిరిడి నుంచి మన్మాడ్ రీచ్ అవ్వడానికి. సో గైస్, మొత్తానికైతే మేము మన్మాడ్ జంక్షన్కి వచ్చేసాము ఒక పెద్ద అడ్వెంచర్ క్యాబ్లో. చూద్దాం నెక్స్ట్ మనకి సీట్ దొరుకుతా లేదా, అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్.
మేమేమనుకున్నామంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ కదా, సో ఫస్ట్ వెళ్ళేసి తొందరగా మనం జనరల్ ఎక్కేసి టీటీతో మాట్లాడుకొని టికెట్స్ ఇట్లా బర్త్లు ఎలా సెట్ చేసుకుందాంలే అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది ఎప్పుడో చాలాసేపటి క్రితమే. జనరల్ అయితే అందరు ఫుల్ ఎక్కేసారు. సో రాత్రి ఏమైందంటే చాలాసేపటి తర్వాత టీటీ వచ్చాడు. మేము స్లీపర్ క్లాస్లో ఎక్కేసాము. సో టీటీ వచ్చిన తర్వాత తనతో మాట్లాడి మేము బర్త్స్ అయితే అలాట్ చేయించుకున్నాము. బట్ ఆ బర్త్స్ అలాట్ చేయించుకోవడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టిందనమాట. టీటీ ఎంబడే తిరుక్కుంటూ అసలు. సో చాలా టైం వేస్ట్ అయింది రాత్రి అయితే పడుకోకుండా టీటీ సీట్స్ కోసం తిరుక్కుంటూ ఆ టీటీ ఎంబడి. మేము ఎక్కింది స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి టీటీకి కూడా ఐడియా లేదనమాట ఎక్కడ ఏ సీట్స్ ఖాళీ ఉన్నాయని. సో ఔరంగాబాద్ వచ్చే వరకు మమ్మల్ని వెయిట్ చేయమన్నాడు. సో ఔరంగాబాద్ వచ్చిన తర్వాత మాకైతే బర్త్స్ అలాట్ చేశాడు. కొంచెం ఫైన్ అయితే వేశాడు, బట్ మాకు తర్వాత బర్త్స్ కూడా అలాట్ చేసి ఇచ్చారనమాట ఆ అమౌంట్కి తగ్గట్టు. సో ఇదన్నమాట జరిగింది యాక్చువల్లీ ట్రైన్లో రాత్రి. సో రాత్రి రికార్డ్ చేయలేకపోయాను ఆ హడావిడిలో ఉన్నప్పుడు. మీరు ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం అసలు ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అయితేనే ఎక్కండి ట్రైన్. సో అన్ఫార్చునేట్లీ ఒకవేళ మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మాత్రం ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ బాయ్స్ బ్యాచిలర్స్ అలా వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ లేడీస్తో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీరు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. టికెట్స్ కన్ఫర్మ్ అయితే మాత్రమే మీరు ట్రావెల్ చేయడానికి చూడండి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి కదా ఎలా వెళ్ళిపోదామని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో మేము ఈ తప్పు చేసాము. సో మీరు మాత్రం ఇలాంటి తప్పు చేయకండి అసలు ఎవరైనా. మేము ఎక్కిన ట్రైన్ ఏంటంటే అజంతా ఎక్స్ప్రెస్ అనమాట. సో నార్మల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ల కంటే నార్మల్ ఎక్స్ప్రెస్లకి కొంచెం ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది. అందుకే ఈ ట్రైన్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారనమాట వేరే ట్రైన్స్కి దారి ఇవ్వడానికి. సో అందులో ఈ రూట్లో కొంచెం సింగిల్ వేస్ ఎక్కువ ఉన్నాయి, సింగిల్ ట్రాక్స్. సో వర్క్స్ నడుస్తున్నాయి. హోప్స్ తొందరగా కంప్లీట్ అయిపోవాలని చెప్పి డబల్ ట్రాక్స్. సో అప్పుడు ఇలా ఆగే ఇబ్బంది అయితే మనకు ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. ఆపుకుంటూ మేడ్చల్ దగ్గర మెల్లగా స్టార్ట్ అయ్యాడు మళ్ళీ. సో ఆల్మోస్ట్ 2 hours డిలే అయితే నడుస్తుంది ట్రైన్ ఇప్పటికి. సో ఇదండి మా ట్రైన్ జర్నీ షిరిడి నుంచి హైదరాబాద్కి. అండ్ అక్కడ షిరిడి నుంచి మన్మాడ్కి వెళ్ళేటప్పుడు ఆటో డ్రైవర్తో ఒక పెద్ద స్టంట్. ఆడైతే అసలు మొత్తం ఆఫ్ రోడింగే చేస్తున్నాడు. మీరు మాత్రం అలాంటి ఆటోస్ మాత్రం అసలు ఎక్కకండి. నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మన లైఫ్ని రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. మేము తెలియకుండా ఎక్కేసాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా తప్పలేదు మాకు. ఆల్రెడీ సగం దూరం వచ్చిన తర్వాత వాడు అలా డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. సో మీరు మాత్రం అలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి. సో ఫైనల్లీ కాచిగూడకి అయితే వచ్చేసాం మేము. సో ఇదే అండి చూస్తున్నారు కదా అజంతా ఎక్స్ప్రెస్. టైం వచ్చి 10:27 అవుతుంది. నార్మల్గా అయితే 9:30కి రీచ్ అవ్వాలి. సో మనం 1 hour డిలేలో అయితే కాచిగూడకి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మెట్రో తీసుకొని అయితే ఇంటికి రీచ్ అయిపోవాలి. సో క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు కాచిగూడ రైల్వే స్టేషన్లో. సో మెల్లగా మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట స్టేషన్ నుంచి. సో ఫైనల్లీ మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. అక్కడ నుంచి మలక్పేట్ మెట్రో స్టేషన్కి వచ్చాం. సో మలక్పేట్ మెట్రో స్టేషన్ నుంచి కేపీహెచ్బీకి మెట్రో వచ్చుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.